నువ్వు వెళ్ళిన పని ఏమన్నారా? దయచేసి చెప్పకండి బాబా. నువ్వు చెప్పినట్టే ఆ సత్యమూర్తి గారిని, ఆ చిన్నాను చిత్తకబాది వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాను బాబా. శభాష్. ధనముందన్న అహంకారంతో కళ్ళు పోసుకుపోయినా వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చావు. వాడు వాడు నడి బజార్లో పిచ్చమెత్తుకోవాలిరా. బాబా, ఆ ఎస్పీ ధర్మారావు, ఆ భగవాన్ అక్కడ లేరు బాబా. అంటే అంటే ఇంకా వాళ్ళని బుద్ధి దేవత వరించలేదన్నమాట. వాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు తెలుసుకుని వచ్చావురా? తెలుసుకున్నాను బాబా. అయితే ఎక్కడున్నారో వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. వాళ్ళు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళారని, రేపో మాపో వస్తారని తెలిసింది బాబా. కానీ వాడు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే రౌడీగా గుండాగా ఉన్ననాడే ప్రజల మాంసాల్ని రక్తాలు పిప్పి చేశాడ్రా. ఇప్పుడు ఇప్పుడు వాడు ఈ దేశానికి ముఖ్యమంత్రి అయితే దేశాలను పరాయి దేశాలకు అమ్మవలుడరా. వాడు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, వాడిని తెచ్చి పంపించి నా కాళ్ళ ముందు పడేరా. సరే బాబా, నేను ఎవరినో అష్టదిప్పగాలు అడ్డు నిలిచిన నింగి నేల ఏకమైన నువ్వు చెప్పినట్టే ఆ భగవాన్ గారిని బంధించి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను బాబా. కానీ నువ్వు అంతటి సౌత్యుడు అనే నాకు ముందే తెలుసు. అందుకే అందుకే ఆ బాధ్యతను నీకు అప్పగించాను. అది చాకచక్యంగా ఆ కర్తవ్యాన్ని నెరవేరించి ఈ బాబాకు శిష్యుడు అనిపించుకోరా. అలాగే బాబా, నేను ఎవరినో నేను ఎవరినో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీసి ఆదరించి పెంచి పెద్ద చేశావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను బాబా. కానీ రుణాలు, అభిమానాలు, అనుబంధాలు అనుకుంటా కాలాన్ని వృధా చేయకు. నాకు ఇష్టం ఉండదు. ఆ భగవాన్ గారు ఎక్కడున్నా సరే వాడిని తెచ్చి వాడి శిరస్సును కట్టించి ఆ భగవాన్ గారిని మన రాష్ట్ర స్థావరానికి చేర్చడం నీ కర్తవ్యం. బాబా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా? అడుగు. కానీ నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? ఆ భగవాన్ గారిపై ఎందుకు అంత పదార్థము? ఆ విషయం విడిచి నన్ను ఏమి అడగ. ఆ విషయం తలుచుకుంటుంటే నా గుండెలో రగులుతున్న అగ్నిజాలలో జ్వాలగా మారి పగ పగ మండే మంటల్లో ఆలోచించాలని నా మనసు ఆనందపడుతుంది. అంతటి పగ సరిగా కొట్టండి, డైలాగ్ బట్టి కొట్టండి. అంతటి పగ ప్రతీకారం రగలడానికి కారణం ఏమిటి?
గురించి నన్ను ఏమి అడగవద్దు. సరే బాబా, సరే. నీ మనసును కష్టపట్టే ఏ విషయమైనా నేను అడగను బాబా. ఇప్పుడు ఏమిటి బాబా నా కర్తవ్యం? కానీ ఆ భగవాన్ గారు ఆంధ్ర రాష్ట్రం నుండి అడుగు పెట్టగానే వాడిని తెచ్చి బంధించి మన రాష్ట్ర స్థావరానికి చేర్చబడే నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నిర్వహించుటకు కార్యసిద్ధులున్నాయి. బయలుదేరుతున్నా. పలనాటి బాలచంద్రుడు వారసత్వాన్ని నింపుకొని ఉత్తరంలో అభిమన్యుడిలో విరుచుకుపడి పెప్పుల గడ్డపై పుట్టిన తాడిలో పప్పరాయుడులో శత్రు తలవిధి నరికి విజయ పేరు జోడించి విజయాన్ని సాధించరా బాబా, నీ ఆశీర్వాద, నీ ఫ్యామిలీ ఆశీర్వాద, బలం బలం నాకుంటే ఎంతటి ఎంతటి దుష్ట శక్తులైనా ఎదుర్కోగలను బాబా. ధర్మ సంస్థాపనగా బయలుదేరుతాడు నీకు నా ఆశీర్వాదం బలం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ యమకింకుల్లా వాళ్ళను వాళ్ళను వేటాడి వెంటాడి బంధించి నువ్వు చెప్పినట్టే ఆ భగవాన్ గారి శిరస్సును, నరసింహరాజు శిరస్సును ఖండించినట్టుగా ఆ భగవాన్ గారి శిరస్సును ఖండించి నీ పాదాల ముందు పడేస్తాను. కాదు నీ చేతికి ఏమిటా గాయం? బాబా, నేను బ్యాంక్ దోపిడీ చేస్తూ వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ నాకు అడ్డు తగిలాడు బాబా. వాడిని ఎదుర్కొనే ప్రయత్నంలో నా చేతికి గాయమైంది బాబా. ఏమిటి ఆ భగవాన్ ఇన్స్పెక్టర్ రుద్రమరణం ఆ ఇన్స్పెక్టర్ నీకు అడ్డు తగిలాడా? అంతేకాదు బాబా, బండిపోటు రుద్రమరాయుణ్ణి అతని అనుచరులైన యుగంధర్, భయంకర్ బంధించి అతి త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాలు చేశారు బాబా. కానీ ఆ ఇన్స్పెక్టర్ కి మనమేమిటో మన శక్తి ఏమిటో ఒక్కసారి రుచి చూపించి రండిరా. అలాగే బాబా. యుగంధర్, భయంకర్ని